వెల్కమ్ టు ఆర్ఎస్ మెట్టా. మన దేశంలో చిన్నపిల్లలు యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. 10 మందిలో 7 మంది యువత ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రఖ్యాత మానసిక వైద్యులు డాక్టర్ కరి రామారెడ్డి గారు. వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ తన కెరీర్లో 61 డిగ్రీలు సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఆధ్యాత్మిక సేవా రంగాల్లో కూడా ముద్రవేసి డాక్టర్ బీసీ రాయ్ జాతీయ పురస్కారమును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మానసిక ఆరోగ్య సమస్యలపై చర్చిద్దాం. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తిని మనం బయటికి తీసుకురావచ్చు. అంటే 100లో 15 మంది సూసైడ్ చేసుకుంటారు డిప్రెషన్ వచ్చినోళ్ళు అంటే 100లో 15 కదా అని అనుకోవచ్చు. 100లో 15 అంటే చాలా ఎక్కువ కదా అని కూడా అనుకోవచ్చు అనమాట. 80% ఆఫ్ ద సూసైడ్స్ ఏదో ఒక హింట్ ఇస్తారు వాళ్ళు. నేను బాధపడుతున్నాను చూడండిగా అన్న హింట్. అవి దడొచ్చేసి చేతులు దడొచ్చేస్తుంటే, చెమటలు పట్టేస్తుంటే, నిద్ర కూడా కలత నిద్ర కింద ఉంటుంది. నిద్ర పట్టినా కూడా ఇట్టే మెలుపు వచ్చేస్తుంటుంది. నేను ఆ యాక్టివిటీ కూడా రెస్ట్లెస్గా ఉన్నట్టు ఉంటాడు. ఏదో పర్పస్లెస్ ఓవర్ యాక్టివిటీ కింద ప్రచారం చేస్తున్నట్టు ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చేతులు ఇలా నిలిపేసుకుంటున్నట్టు ఇవి యాంగ్జైటీ సిమ్టమ్స్ అనమాట. అసలు సైకో అంటే ఏంటి? ఇప్పుడు బయట ఏదైనా ఒకడు ఒక 10 మందిని చంపేస్తున్నాడు. ఏదో ఆడవాళ్ళు కనిపించిన వాళ్ళ అర్ధరాత్రి బండరాయితోటి ఉద్దేశం చంపేస్తున్నాడు. లేకపోతే చంపేసిన తర్వాత ఏమో ఏదో శవంతో మానబంధం చేసాడు, లేకపోతేనేమో పేగులు తినేసాడు. ఇలా అనేటప్పటికి ఎవడో సైకో కిల్లరు తిరుగుతున్నాడట, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటారు. చిన్నపిల్లల్లో ఎక్కువ రీల్స్ చూస్తున్నారండి. సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రీల్స్ చూడడం ఇటువంటి ఏదన్నా బ్రెయిన్ మీద ఏదన్నా ఎఫెక్ట్ అయ్యేది ఏదన్నా ఉందా? మొబైల్ చూడకురా, చేయకురా, వీడియోలు చూడకురా అని చెప్పేసి మనం కట్టడి చేస్తే మనం తెలియకుండా దొంగతనంగానే చూసేస్తాడు. లేకపోతే ఎక్కడైనా దొంగతనం చేసి మరీ తెచ్చుకొని చూస్తాడు. అందుకని ఏదైనా సరే వాడు చేస్తున్న పని దాన్ని అఫీషియల్ చేసి. నమస్కారం అండి. నమస్కారం అండి. మానసిక ఆరోగ్యం అంటే ఏంటండి? మానసిక ఆరోగ్యం గురించి చెప్పుకునే ముందు ఆరోగ్యం అంటే ఏమిటనే చెప్పుకోవాలి. తర్వాత మానసిక ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏమిటంటే వ్యాధి లేకపోవడం అన్నది ఆరోగ్యం కాదు. మనకు ఉండేటటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా వనరులన్నీ కూడా బాగా వినియోగించుకోగలగడం అనేటువంటిది అది ఆరోగ్యం. అంటే శారీరకంగా శరీరంలో ఉండేటటువంటి భాగాలన్నీ కూడా చక్కగా పనిచేయడం శారీరక ఆరోగ్యం. అలాగే మనసులో ఉండే మన తెలివితేటలు, జ్ఞాపశక్తులు, మన భావోద్వేగాలు అన్నీ కూడా చక్కగా వినియోగించుకోగలగడం మానసిక ఆరోగ్యం. మూడోదేమో సామాజిక ఆరోగ్యం. సొసైటీతో మనం ఎలా మెలుగుతున్నాం అన్నది సామాజిక ఆరోగ్యం. ఈ మూడు కూడా WHO చెప్పినటువంటి ఆరోగ్యంలోవి. మానసిక ఆరోగ్యం మనలో ఉండేటటువంటి మానసిక వనరులన్నింటినీ కూడా చక్కగా వినియోగించుకోగలుగుతూ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అది మానసిక ఆరోగ్యం. ఈ మానసిక రుగ్మతలన్నీ ఎలా వస్తాయండి? మానసిక రుగ్మతలు అనేటటువంటివి సామాన్యంగా 2 రకాలుగా వస్తాయి. ఒకటి ఏంటంటే బయలాజికల్గా, రెండోదేమో పరిస్థితుల ప్రభావం. బయలాజికల్గా అంటే ఏంటంటే కొంతమందికి జీన్స్లో రాసిపెట్టి ఉంటుంది. అంటే వీళ్ళ తాతగారికి ఈ ఉన్మాద వ్యాధి ఉంది, అదేమో మళ్ళీ వీళ్ళ నాన్నకి రాలేదు కానీ వీళ్ళ చిన్నానికి వచ్చింది, మళ్ళీనేమో వీడికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కొడుకు ఎస్కేప్ అయ్యాడు కానీ ఈ మధ్య మనవాడు కొంచెం తేడాగా ఉంటున్నాడట. అంటే ఆ విధంగా జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతూ వచ్చేటటువంటి కొన్ని రకాల వ్యాధులు ఉంటుంటాయి. అంటే ఆ టైం వచ్చేటప్పుడు బయటపడిపోతాయి అన్నమాట. అంటే ఉదాహరణ షుగర్ వ్యాధి ఉందనుకోండి, వాళ్ళ నాన్నకి షుగర్ ఉండేదట, వీడికి చిన్నప్పుడు ఏం లేదు, 40 ఏళ్ల వయసు వచ్చేటప్పుడు మళ్ళీ బయటపడింది అనమాట. అలాగా సీడ్ విత్తనం ఉందన్నమాట అండి. ఇది పరిస్థితుల ప్రభావం వలన బయటపడడానికి అవకాశం ఉంటుంటుంది. అంటే ఆ పరిస్థితులు ఎలాంటివి అంటే ఆ స్థితిలో మనం ఉన్న బహుశా అలా తయారవుతామేమో అనేటటువంటిది. ఇది కాకుండా వ్యక్తి పెంపకం అది కూడా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. సరే, ఈ మానసిక రుగ్మత, శరీర రుగ్మత రెండు ఒకటేనండి? రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. రెండు ఒకటే అని అనలేము. ఎందుకంటే శారీరకమైన రుగ్మత ఉందనుకోండి, ఉదాహరణకి ఏదో గుండె జబ్బు, ఫలానా గుండెకి సంబంధించిన ఈ వ్యాధి, లేకపోతే ఒక టైఫాయిడ్ ఇన్ఫెక్షన్, బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ వలన టాక్సిటీ వచ్చింది, ఇవన్నీ శారీరకమైనవి. మానసిక రుగ్మతలు అన్నప్పుడు మనం మనసులో ఉండేటటువంటి రకరకాల ఫ్యాకల్టీస్ వాటికి సంబంధించి
వాడి యొక్క ప్రవర్తన మారిపోయింది, వాడి మాట తీరు మారిపోయింది, వాడి కోపం పెరిగిపోయింది, చిన్నదానికి చురుకుమంటున్నాడు, వాడు ఆలోచించిన అది అసలు ఏమిటది ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా, ఇలాంటివన్నీ కూడా మానసికమైనటువంటి రుగ్మతలు సంబంధించి ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే కొంతమందికి శారీరకంగా ఉండే తేడాలు మనసు మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఉదాహరణకి ఏదైనా క్రానిక్ డిసీజు, డయాబెటీస్ అలా ఏళ్ల కొలది ఉండేటప్పటికి కొన్నాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్తుంటుంటారు. అంటే శారీరకం మానసికం తెచ్చిందన్నమాట. అలాగే కొంతమందికి మానసికమైన లక్షణాల వల్ల శారీరక వ్యాధులు వస్తాయి, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటారు అనమాట. అంటే ఏంటి, హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీలు, లేకపోతే పెప్టిక్ అల్సర్స్, జీర్ణకోశంలో ఉండే అల్సర్స్, సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆర్థరైటిస్లు, ఇలాంటి వాటికి వెనకాల సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని మూలాన్ని అగ్రవేట్ అవుతున్నాయి అని. అంటే రెండు కూడా ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుంటాయి అన్నమాట. అంటే స్ట్రిక్ట్ కంపార్ట్మెంట్లా కాకుండా. ఓకే, మరి ఈ డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తిని మనం బయటికి తీసుకురావచ్చండి? మనం తప్పకుండా తీసుకురావచ్చండి, తీసుకురాగలుగుతాం. డిప్రెషన్ అన్నది అంత అరుదైనది ఏం కాదండి. డిప్రెషను జెండర్ వైజ్ చూసుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంటుంది. అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే ప్రతి 5 ఆడవాళ్లలోనూ కనీసం ఒకళ్ళన్నా సరే జీవితంలో ఎప్పుడోకప్పుడు డిప్రెషన్కి లోనవుతారు. అంటే చాలా ఎక్కువ కదా మరి. 20% ఆఫ్ ద విమెన్ దే సఫర్ ఫ్రమ్ డిప్రెషన్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి శారీరకమైనటువంటి పరిస్థితులు, హార్మోన్స్ ఇలాంటివి కొంత అయితే, వాళ్ళకు ఉండేటువంటి ఫ్యామిలీ బర్డెన్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తమే స్త్రీల మీద ఎక్కువ డిప్రెషన్ చూపిస్తుంటుంది. డిప్రెషన్కి తప్పనిసరిగా వైద్యం ఉంది, నార్మల్ అవుతారు. అంటే కొంతమంది అది నార్మల్ అయ్యే లోపలనే కొన్ని క్యాజువాలిటీస్ జరుగుతాయి. అంటే డిప్రెషన్లో సూసైడ్ అన్నది చాలా కామన్. అది 15% ఆఫ్ ద డిప్రెసివ్స్ వాళ్ళకి సూసైడ్ జరుగుద్ది అనమాట. అంటే 100లో 15 మంది సూసైడ్ చేసుకుంటారు డిప్రెషన్ వచ్చిన వాళ్ళు. అంటే 100లో 15 కదా అని అనుకోవచ్చు, 100లో 15 అంటే చాలా ఎక్కువ కదా అని కూడా అనుకోవచ్చు అనమాట. అందుకని సరైన చికిత్స చేసుకుంటే ఎంతో కొంత మనం నివారించగలుగుతాం. అక్కడక్కడ ఉంటాయి, ఇంకా మనం ఎంత చేసినా కానీ అయిపోయేవి, కానీ డిప్రెషన్కి మాత్రం చికిత్స బాగుంది. సార్, ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళాడండి, వెళ్తే అతనికి కొన్ని సూసైడ్ టెండెన్సీ ఉంది అతనికి, అది మనం ఎలా గుర్తించాలండి? అది సూసైడ్ జరిగిపోయినటువంటి వాటికి వెనకాల మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దాన్ని సైకలాజికల్ అటాప్సీ అంటారు. అటాప్సీ అంటే తెలుసుగా మీకు, పోస్ట్ మార్టం. అవునండి. ఏదైనా పోస్ట్ మార్టం చేస్తే అసలు వీడు ఎలా చచ్చిపోయాడు, లేకపోతే వీడికి ఏ వ్యాధి వచ్చింది అన్నది ఎలా అయితే చూస్తారో, అలాగే సైకలాజికల్ అటాప్సీ సూసైడ్ జరిగాక కానీ ఏదైనా జరిగాక వెనక్కి వెళ్తే, అవును ఈ మధ్య ఒక నెలల నుంచి నలుగురితోటి సరిగ్గా మాట్లాడతలేదట, 10 రోజుల నాడు ఆడికి ఎంతో ఇష్టమైనటువంటి వాచి ఆడి ఫ్రెండ్కి ఇచ్చేసాడట, ఇదేంట్రా ఈ వాచి నాకు ఇచ్చేస్తున్నావు అంటే, ఏం లేలే ఉంచుకో అని చెప్పి ఇచ్చేసాడట. ఆ తర్వాత ఏమో వీడికేమో కాలేజీలో 100కి ఎప్పుడు 90 వచ్చేది, ఈ మధ్య ఏమో 60 వస్తుందట. ఇలాగా మనకి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే అరే అప్పుడే మనం కనిపెట్టుకుంటే అని అనిపించేలా ఉంటుంటాయి కొన్ని కేసుల విషయంలో. అందుకని 80% ఆఫ్ ద సూసైడ్స్ ఏదో ఒక హింట్ ఇస్తారు వాళ్ళు, నేను బాధపడుతున్నాను చూడండి రా అన్న హింట్ ఇస్తుంటుంటారు. కొంతమంది అట మానసిక వైద్యుడి దగ్గర కాదు, మామూలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు ఏంటి ఎందుకు వచ్చామంటే, అంటే ఏమీ లేదండి కొంచెం ఏదో నలతగా ఉంది. ఏం నలతో చెప్పంటే, అవి ఏం లేదు సార్ ఏదో ఓ బలమని రాసిండి అంటే ఏంటనమాట, తనకి ఎవరో తోడు కావాలి, ఏదో చెప్పుకోవాలి, లేకపోతే ఏదో గుళ్ళో పూజారి గారితో మాట్లాడడం, ఇలాగా కొంచెం సందిగ్ధంలో ఉన్నట్టు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు మనకు కనపడుతుంటారు. సరే, ఈ డిప్రెషను తర్వాత యాంగ్జైటీ అన్నది, ఈ రెండోటికి తేడా ఏంటండి? డిప్రెషన్ యాంగ్జైటీ రెండు సామాన్యంగా తోడు దొంగలండి. డిప్రెషన్ ఉన్నవాడికి ఎంతో కొంత యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ వచ్చిన వాడికేమో ఎంతో కొంత డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మూడ్ బాగా లో లెవెల్లోకి వెళ్ళొద్దు అనమాట. అంటే ఎలా ఉంటాడంటే, హుషారు ఉండదు, పని మీద ఉండదు, తిండి మీద ఉండదు, సరదా ఉండదు, డల్గా ఈశ్రవమంట, ఏంటి జీవితం అదోలాగుంది, నాకేం బాగాలేదు, అంతా విరక్తిగా ఉంది ఏంటి, ఎవరన్నా పలకరిస్తే కూడా ఏడుపు వచ్చేస్తుంది ఏంటి,
ఇలా అని చెప్పేసి ఉండేటటువంటి అధైర్యం స్టేజ్, నిరాశ నిస్పృహలతో ఉండేది అది డిప్రెషన్. అది యాంగ్జైటీ అంటే ఏంటంటే ఫియర్ ఫర్ నో రీజన్ ఆర్ ఫియర్ ఫర్ ట్రివియల్ రీజన్స్. ఇప్పుడు ఫియర్ అనేది నార్మల్ ఫియర్ అండి. పులి అంటే మీకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, అది రుగ్మత కాదు అది. అలా కాకుండా చాలా చిన్న విషయం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, 4 రోజుల నుంచి కంగారు, ఏదో భయం, పరీక్షలో ఎప్పుడో మార్చిలో ఉన్న పరీక్షలు కూడా ఇప్పటి నుంచి కంగారు, చిన్న వాటికి కూడా ఎక్కువ భయపడడం, లేకపోతే అసలు ఏ భయం లేకపోయినా ఏదో ఆందోళన, నాకు తెలియట్లేదు, భయం వేసేస్తున్నట్టు ఉంటుంది, దుడుగ్గా ఉంటుంది, కంగారుగా ఉంటుంది, ఏదో అలజడి, ప్రశాంతంగా ఉండదు, ఈ దడొచ్చేసి చేతులు దడొచ్చేస్తుంటే, చెమటలు పట్టేస్తుంటుంటే, నిద్ర కూడా కలత నిద్ర కింద ఉంటుంది, నిద్ర పట్టినా కూడా ఇట్టే మెలకు వచ్చేస్తుంటుంది, ఆ యాక్టివిటీ కూడా రెస్ట్లెస్గా ఉన్నట్టు ఉంటాడు, ఏదో పర్పస్లెస్ ఓవర్ యాక్టివిటీ కింద పచారులు చేస్తున్నట్టు ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చేతులు ఇలా నలిపేసుకుంటున్నట్టు ఇవి యాంగ్జైటీ సిమ్టమ్స్ అన్నమాట. అసలు సైకో అంటే ఏంటండి మీ ఇది వైద్య పరిభాషలో? ఇప్పుడు ఏంటంటే సైకో అన్న పదం యాక్చువల్గా సైకోటిక్ అన్న పదానికి షార్ట్ అనమాట. ఇప్పుడు బయట ఏదైనా ఒకడు ఒక 10 మందిని చంపేస్తున్నాడు, ఏదో ఆడవాళ్ళు కనిపించిన వాళ్ళనల్లా అర్ధరాత్రి బండరాయితోటి గుద్దేసి చంపేస్తున్నాడు, లేకపోతే చంపేసిన తర్వాత ఏమో ఏదో శవంతో మానభంగం చేశాడు, లేకపోతేనేమో పేగులు తినేసాడు, ఇలా అనేటప్పటికి ఎవడో సైకో కిల్లరు తిరుగుతున్నాడట, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటారు. ఈ సైకోస్ అన్నవాళ్ళు ఎవరో వేరే అంగారగ్రహం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే అదేదో వేరే జాతో కాదండి. ఈ సైకోసిస్ ఉన్నవాళ్ళే వాళ్ళు తేడా పనులు చేస్తుంటుంటే వాళ్ళని సైకోస్ అంటుంటారు అనమాట అండి. అంటే సైకోసిస్ అన్నవి స్కిజోఫ్రేనియా అనే సైకోసిస్, అందులో వాళ్ళకి డెల్యూషన్స్ అవి వస్తుంటుంటాయి, రకరకాల పిచ్చి పనులు చేస్తుంటుంటారు ఉన్మాద స్థితిలో. అలాగే మేనియావాడు నేను అంత గొప్పవాళ్ళు లేడు అనుకుని అలాంటి పనులు చేస్తుంటుంటారు. ఇది కాకుండా సైకోపతిక్ పర్సనాలిటీ అని ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఈ సైకో క్రిమినల్స్లోకి వస్తుంటుంటారు. వాళ్ళు ఎలా ఉంటుంటారంటే, మీరు చార్లెస్ సోబరాజ్ అని పేరున్నారా? బికినీ కిల్లర్ అని. అవునండి. చాలా చూస్తుంటే జెంటిల్మెన్ అనమాట, మంచి షోక్గా హీరోలా ఉంటాడు అనమాట. బీచ్లోకి అట్లా వెళ్ళి అమ్మాయిలు పరిచయం చేసుకుంటే ఇట్టే పడిపోతారనమాట. పడిపోయిన తర్వాత వాడుకున్నంతసేపు వాడుకుంటాడు, చంపేస్తాడు. ఇలా ఎన్ని డజన్లు కొలిది, అందుకనే బికినీ మర్డర్స్ అంటారు అనమాట అండి. వాడు తర్వాత దొరికాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అస్సలు సొసైటీలో పట్ల చీయమంతా కూడా ఫీలింగ్ ఉండదన్నమాట. తనకి ఏదైనా ₹1 సంతోషం వస్తుందంటే అక్కడ సమాజానికి ఎంత లాస్ అయినా కానీ ఇలాగా అంటే ఎంపతి అనేది ఉండదన్నమాట. అయ్యో పాపం ఆ పిల్ల ఎంత ఏడుస్తుంది, పోన్లే మన పని పూర్తి చేసుకున్నాం కదా, లేదా పిల్ల తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు, ఇలాంటిది ఏమి ఉండదు. రిమోర్స్ ఏం లేకుండా ఇట్టే చేసి పారేస్తుంటుంటారు అనమాట అండి. ఈ మధ్య కూడా మనం అంత ఉదాహరించడం అంత బాగుండదు కానీ, నాకు బ్యాట్ కోసం అయితే పిల్లల్ని చంపేస్తే ఏంటట అనేటట్టుంది. ఇవన్నీ కూడా సైకోపతిక్ పర్సనాలిటీస్ అనమాట అండి. వ్యక్తిత్వాలు ఈ విధంగా ఉంటుంటాయి. అంటే దీనికి ఏదైనా సర్టెన్ వయసు సంబంధం ఏమైనా ఉంటుందండి దీనికి? చిన్నపిల్లల్లో వచ్చేటప్పుడేమో దాన్ని పూర్వం జూనైల్ డెలింక్వెన్సీ అనేవారు ఈ క్రిమినల్ మెంటాలిటీస్ని. ఇప్పుడేమో జూనైల్ డెలింక్వెన్సీ అన్న పదం తీస్తారు, చిల్డ్రన్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటున్నారు అనమాట. అంటే లా తోటి సంఘర్షణకు ఉండేటటువంటి వాళ్ళు అనేటటువంటి వీళ్ళే పెద్దది కాక పెద్ద క్రిమినల్స్ అవుతుంటుంటారు. ఇక సైకోసిస్, నేను ఇందాక అన్న స్కిజోఫ్రెనియా ఇలాంటివి ఉంటారా, అది సామాన్యంగా యుక్త వయసులో బయటపడుతుంటుంటే ఏ వయసులో ఉన్నా రావచ్చు. ఇప్పుడు అంటే నేను పర్టికులర్ కేసు గురించి ఏం మాట్లాడడం కాదు కానీ, ఇప్పుడు నాకు ఒక చైల్డ్హుడ్ స్కిజోఫ్రెనియా కేసు కూడా ఉంది. 9 ఏళ్ల కుర్రాడు, స్కిజోఫ్రెనియా అన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగా అందుకని ఏ వయసులో ఉన్నా రావచ్చు. ఎన్ని దశలు ఉంటుందండి స్కిజోఫ్రెనియాలో? స్కిజోఫ్రెనియా అనేది రకాలు ఉంటాయి. అలాగే ఇక్కడ దశలు అంటే ఏంటంటే, స్కిజోఫ్రెనియా అనే పదం వాడాలి అంటే మినిమం 6 months డ్యూరేషన్ ఉండాలి. 6 months కంటే పైన ఉన్నదాన్ని స్కిజోఫ్రెనియా అని అంటారు. మోర్ దాన్ 2 years డ్యూరేషన్ ఉన్నదాన్ని అయితే క్రానిక్ స్కిజోఫ్రెనియా అంటారు. లెస్ దాన్ 6 months బట్ మోర్ దాన్ 1 month అయితే స్కిజోఫ్రెనియా ఫార్మ్ డిజార్డర్ అంటారు.
లెస్ దాన్ 1 మంత్ అయితే సేమ్ అదే లక్షణాలు ఎక్యూట్ సైకోసిస్ అంటారు. స్కిజోఫ్రెనియా ఫార్మ్ డిజార్డర్కి స్కిజోఫ్రెనియాకి తేడా ఏంటంటే ఇదేమో దూడ, అదేమో ఎద్దు అంతే. ఆ, వ్యాధి యొక్క వయసును బట్టి పేర్లు మారుస్తాం. ఇందులో రకాలు ఉంటాయి అన్నమాట, రకరకాలుగా. హెబిఫ్రెనిక్ అని, పారనాయిడ్ అని, కెటటోనిక్ అని ఇలాంటివి ఏమి ఉంటాయి. అంటే బాగా అనుమానాలు భ్రమలలోనే వాళ్ళని అలాంటి వాళ్ళు పారనాయిడ్, వాళ్ళు ఊహాలోకంలో ఉంటాయి, ఏదో తమలో తన్న వేసుకుంటా ఇలాగ ఉండేటటువంటి వాళ్ళు హెబిఫ్రెనిక్ అని, ఇలా టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే రీసెంట్గానే మనం చూసాం బ్యాట్ గురించి, ఒక చిన్న పాపని చంపేశాడు, అతను కూడా బాల్డ్ అండి అతను. కానీ ఇటువంటి బాల్డ్ మన ఒక ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా గుర్తించాలండి? అలా తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 years ఫార్మేటివ్ ఇయర్స్ అండి. అంటే మొట్టమొదట 3 ఏళ్ళు కూడా అంటే జీన్స్లో రాసిపెట్టి ఎలాగ ఉంటాయి. పూర్వీకులు వీళ్ళ తాత కూడా పరమ దొంగ, వీళ్ళ నాన్నేమో గుండెలు తీసుకుంటూ వీడికి వచ్చినాయి, అది ఇలా జీన్స్లో రాసిపెట్టి ఉంటాయి. ఇది కాకుండా పెంపకం ఫస్ట్ 3 years కూడా ఫ్రాయిడ్ చెప్పేది ఏంటంటే ముద్రలు పడతాయి పర్సనాలిటీ మీద. ఆ ముద్రలు పడే వలన ఇప్పుడు తల్లి తండ్రి పెంచారనుకోండి, తల్లి తండ్రి యొక్క వాల్యూస్ అయిపడతాయి. తల్లి ఏమో ఐఏఎస్ ఆఫీసరు, తండ్రి ఏమో ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళిద్దరూనేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఏవో తోటమాలికి ఆయాకి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ తోటమాలి ఏదో బీడీలో ఏదో కాలుస్తుంటుంటాడు. అది ఏంటి తాత ఏంటి కాలుస్తున్నావు అని అడిగితే బీడీలో వదిలేని అంటే నాకు కాలుస్తాడు. ఆయా అయ్యగారి కోటి జేబులోంచి డబ్బులు తీసేస్తుంటుంది. ఏంటి తీస్తున్నావు అంటే ఏం లేదు బాబు, ఇవి ఉంటే చాక్లెట్లు అవి కొనుక్కోవచ్చు అని అనేది చెప్పి నాకు నేను తీసుకుంటానైతే. అంటే అప్పుడు అలా పడిపోతుంటాయి అన్నమాట. చిన్నతనంలోనే ఉదాహరణకి ఓ పిల్లాడు పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చాడు అనుకోండి స్కూల్ నుంచి, ఆడికి పెద్ద తెలియదు, అది దొంగతనం కూడా తెలియదు, నాకు నచ్చిందని తీసుకొచ్చేసాడు. అప్పుడు ఎంత పని చేసేవరా నీకు, అసలు నువ్వు అసలు మన ఇంటా ఉంటా ఉందా ఇలాంటి పని అని చెప్పేసి చావగొట్టినంత పని చేసేసి కళ్ళు ఎరచేసి ఇంకా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఆడికి ఇప్పించి ఇంకా బీభత్సం చేసేసింది అనుకోండి తల్లి, లోపల వాల్యూ పడిపోద్ది, బుర్రలో వాల్యూ ముద్రడిపోద్ది. ఇంకా ఎప్పుడు కూడా ఇది ఎంత ఘోరం అన్నట్టుగా. అదే తల్లి చిన్నప్పుడు నీ వయసులోనూ మీ అన్నయ్య పెన్నలు పట్టుకొచ్చేవాడురా అని అంటే ఓహో ఎంత ఎక్కువ తెస్తే అంత అని. కొన్ని ఊళ్ళు ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి, అవి మాట్లాడుకోవడం బాగోదు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి బస్ స్టాండ్లో వాళ్ళు వీళ్ళు అన్నీ చక్కబెట్టేసుకొచ్చేస్తారు. సాయంత్రం నువ్వెంత తెచ్చావు, ఎవరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత గొప్ప. అంటే అక్కడ వాల్యూ సిస్టమ్ అలాంటిదనమాట. ఈ విధంగా చిన్నప్పుడు ఉండే ఆ వాల్యూస్ని బట్టి మనకు ఒక కథ కూడా చెప్తారు. ఒకటికి ఉరి తీసే ముందు ఏం కావాలి కోరికంటే మా అమ్మని పిలిపించమంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే ముక్కు కొరికేస్తాడు. ఏంట్రా ఇలాంటి పని చేసావంటే చిన్నప్పుడే నన్ను పనిష్ చేస్తుంటే నేను ఇలా తయారవపోతుంది కదా అని చెప్పేసి. అందుకని వాల్యూ సిస్టమ్ అన్నది చిన్నప్పటి నుంచి ఉంటుంది. వీళ్ళు తెలుసో తెలియకో మొత్తం మీద ఇది అవుతున్నప్పుడు చిన్నతనంలో చిన్న పనులు మనకు కనపడుతుంటాయి. ఆ తూనీగా అలా వెళ్తుంటుంటే దాన్ని పట్టుకుని ఆ రెక్కలు ఇరిసేయడము, దానికేమో ఏదో పొల్లెట్టడము, లేదా కుక్క అలా వెళ్తుంటే దాన్ని తన్ను తన్నడము, లేదా ఓ పిల్ల వెళ్తుంటుంటే దాన్ని జడబేకడము, ఇలాంటివి చిన్నతనంలో చిన్న చిన్న పనులు. టీచర్ గారేమో కింద ఏదో శిశువు బిడ్డెట్టడం, ఇలా చిన్న వయసులో చిన్న పనులు కనపడితే పెద్ద వయసులోనూ పెద్ద పనులకు వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే ఇవన్నీ కామన్ కాదంటారు చిన్నప్పుడు? ఇవన్నీ అందరికి కామన్ పనులు కాదు. కామన్ అంటే మనకు రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలియనంత వరకు కామన్. ఇప్పుడు ఒక పిల్లాడికి ఇక్కడ 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 ఒకటే పోయకూడదు, బాత్రూంలోనే పోయాలి, ఇక్కడ కార్పెట్ పాడైపోద్ది అనేటువంటి రూల్స్ తెలియదు కాబట్టి పోసేస్తుంటాడు. అలాగే పక్కోడు వస్తువు పట్టుకురాకూడదు అని తెలియదు కాబట్టి పట్టుకొస్తాడు. అవును నాకు నచ్చింది తీసుకొచ్చాను, కానీ పక్కోడిది వేరు నాది వేరు, ఇది ఇలాగా అనేటటువంటి డిఫరెన్స్ తెలిసిన తర్వాత కూడా చేసుకురావడం అది తప్పే అవుతుంది. పిల్లల్ని ఏదన్నా పెంచేటప్పుడు ఈ అంటే ఒక ఇయర్లీ కానీ లేదంటే ఇయర్లీ ట్వైస్ కానీ ఇలాగ ఏదన్నా మానసిక వైద్యులను ఏమైనా సంప్రదించాలండి? అంటే వాళ్ళ పిల్లల మానసిక పరిపక్వత ఇంకా మెరుగుపరచడం గురించి అండి. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తున్నప్పుడు మీరు అన్నట్టు
అల్లరి అన్న చిన్నపిల్లలు అల్లరి చేయక ఏం చేస్తారు? అవునండి. అది నార్మలా అబ్నార్మలా అనేటటువంటిది తెలుసుకోవడం కోసం చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరకో లేకపోతే ఓ చైల్డ్ సైకాట్రిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళడం వరకు తప్పేం లేదు. ఉమ్. జస్ట్ ఒకసారి చూపించి మా వాడండి ఈ మధ్య చెప్పిన మాట వింటలేదు, క్లాసులో కూడా స్థిరంగా కూర్చోవట్లేదట అని ఏదో చెప్పెళ్తే, అయితే ఏడిహెచ్డి అని ఒక కండిషన్ ఒకటి ఉంది, అందులో స్థిరంగా కూర్చోరు, ఊరికే గిరగిర తిరిగేస్తుంటారు, అది కొన్నాళ్ళలో ఆటోమేటిక్గా సెట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమందిలోనేమో నిలబడిపోద్ది, మీరు అబ్జర్వ్ చేస్తుండండి అని ఇలాగా గైడెన్స్ ఇవ్వడానికి. అలాగే ఆహారంలోనేమో మీరు కొంచెం ఇగో ఫలానా ఇలా నియమాలు ఏమైనా ఉంటే చూడండి అని అటువంటివి ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. అందుకనే మనకి చైల్డ్ గైడెన్స్ క్లినిక్స్ అని పెడుతుంటుంటారు. అంటే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి అటాచ్డ్గా ఉంటుంది. అక్కడ ఇలాంటి ఎన్నో సలహాలు ఇవ్వడానికి వాటికి ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో ఎక్కువ రీల్స్ చూస్తున్నారండి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందండి. ఈ రీల్స్ చూడడం ఇటువంటి ఏదన్నా బ్రెయిన్ మీద ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఉందా? ఎఫెక్ట్ ఇస్తాయి. ఆ మధ్య ఒక స్టడీ ఒకటి జరిగింది. ఏంటంటే ఈ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ పుట్టడమే ఇంటర్నెట్తో పుట్టిన వాళ్ళు, అసలు పుట్టినప్పుడేమో ఇంటర్నెట్ అంటే ఏదో తెలియదు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు, అంటే మా తరం ఇప్పుడు కొత్త తరం. మాకేమో చిన్నప్పుడు లెక్కలు 7 8 ఎంత 9 10 ఎంత కూడితే ఎంత తీసివేతలు ఎంత ఈ టైప్లో పెరిగిన వాళ్ళు మేము. వీళ్ళేమో చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్నెట్, క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్తో పెరిగిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకే మధ్య బ్రెయిన్లో ఉండేటటువంటి పోర్షన్స్ స్కాన్లు రిపీటెడ్గా చేసి చూస్తే వాళ్ళ కొత్త తరాల్లో బ్రెయిన్లో కొన్ని పోర్షన్స్ డిస్యూజ్ అట్రఫీ అవుతున్నాయని. పాముకి కాళ్ళు ఎందుకు పోయినాయంటే వాడడం మానేస్తే కాళ్ళు పోతాయి. మనకు కూడా ఒకప్పుడు తోక ఉండేది, ఆ తోక మనకి ఏం ఉపయోగం లేకపోతే డిస్యూజ్ అయిపోయి అట్రఫీ అయిపోయింది. అలాగే బ్రెయిన్లో కొన్ని సెల్స్ కూడా పాడైపోవడం అనేటటువంటిది అదొకటి. రెండవదేమో ఈ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ మధ్య కరోనా టైంలో విపరీతంగా స్టడీ చేశారు. ఇది ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్స్పోజర్ వల్ల ఖాళీగా ఉండేవారు జనాలు, ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా లేకపోతే టీవీ ఆన్ చేసుకుని వార్తలు చూడటం కూర్చోడం, దానివల్ల విపరీతంగా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయని. ఎప్పుడో రోజుకి 3-4 సార్లు టీవీ ఆన్ చేసి న్యూస్ చూసేవాడికి 24 గంటలు ఆన్లో చేసేవాడికి, ఈ విధంగా అస్మాను ఆ రీల్స్ చూస్తా కూర్చునే వాళ్ళకి న్యాచురల్గా బ్రెయిన్లో ఎక్కువ ఆ ఏరియా స్టిమ్యులేట్ అయిపోతుంటుంటే, అందుకని దాని ప్రభావం తప్పకుండా ఉంటుంటుంది. మరి ఇలాంటిది ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఏదైనా సరే మనం కంట్రోల్ చేసే కొలది వాడికి ఇంకా కుతూహలం పెరిగిపోయి ఓవర్ చేసేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో నువ్వు ఇది మొబైల్లో ఇది చూడకురా, అది చేయకురా, ఆ వీడియోలు చూడకూడదురా అని చెప్పేసి మనం కట్టడి చేస్తే మనం తెలియకుండా దొంగతనంగానే చూసేస్తాడు. లేకపోతే ఎక్కడైనా దొంగతనం చేసి మరీ తెచ్చుకుని చూస్తాడు. అందుకని ఏదైనా సరే వాడు చేస్తున్న పని దాన్ని అఫీషియల్ చేసేయాలి మనం. అఫీషియల్ చేయడం అంటే ఎలా అంటే, కుర్రాడు ఐస్ క్రీమ్ గోలెట్టిపోతున్నాడు, ఒరే శీతాకాలం రా, నీకు అసలే రొంపట్టి జ్వరంతో ఉన్నావు, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అని చెప్పేసి అని కాసేపు తర్వాత కొంటాంలే అని అంటే వాడు నేల మీద పడి దొల్లేసి మొదలెడతాడు. ఇంకా దొల్లడం, ఆ గోల బీభత్సం చూడలేక మనం కొనిపెట్టేసాం అనుకోండి, ఇంకా ఆడికి ఒక సూత్రం దొరుకుద్ది. అవును, ఏది కావాల్సినా సరే నేల మీద పడి దొల్లేసినట్టయితే మనకు పనులు అయిపోతాయి. ఇప్పుడు మనం వాడిని పక్క గదిలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎంతసేపు దొల్లుతాడు? 10 నిమిషాలు దొరుకుతాడు, గంట దొల్లుతాడు పోనీ. ఆ తర్వాత వాడే నెమ్మదిగా పిల్లిలో వచ్చి పక్కన చేరుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అఫీషియల్ చేస్తాం. ఒరే నువ్వు ఇగో రేపు ఎల్లుండో టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్లో టాప్ 5లో నువ్వు ఉన్నావంటే, నువ్వు చేయగలవు నాకు తెలుసు కదా, చేసావంటే ఐస్ క్రీమ్ ఎట్రా బాబు, శుభ్రంగా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినొద్దాం, ఆ తర్వాత సినిమా కూడా చూసొద్దాం. అదే మనం కట్టడి చేసామనుకోండి, ఆడు కక్కుర్తిగాడి కింద ఎక్కడైనా సరే ఐస్ క్రీమ్ దొరుకుద్దా, లేకపోతే డబ్బులు దొంగతనం చేసుకుందామా, ఇలాంటివి ఉంటాయి. అలాగే ఈ రీల్స్ చూడడం కూడా, సరే రీల్స్ సరే నువ్వే కదా, నాకు సరదా, మన ఇద్దరు కలిపి చూద్దాం, ఇప్పుడు నువ్వు 30 గంట చదువుకుంటావు, అప్పుడు ఆ 1/2 గంట మనం ఫ్రీగా సరదాగా చూద్దాం అని చెప్పేసి
అంటే వాడి మీద మనం ఒక కన్నేసి ఉంటున్నాం, వాడు పోర్నోగ్రఫీ చూస్తున్నాడా రీల్స్ అన్నది కాకుండా వాడితో ఫ్రెండ్లీగా మనం ఇన్వాల్వ్ అయిపోతుంటుంటే వాడితో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, వాడిని ఒక కంట్రోల్లో పెట్టినట్టు ఉంటుంది, వాడికి ఇన్సెంటివ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్సెంటివ్ లింక్ చేస్తుంటారు అనమాట. ఫోకస్ ఎక్కువ పిల్లల మీద పెట్టాలంటారు తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టాలండి. లేకపోతే ఏమవుద్దంటే వాళ్ళకి అటెన్షన్ కావాలండి పిల్లలకి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం వాళ్ళకి ఏం లోడ్ చేసాం ఎన్ని అసలు మా కాలంలో అయితే మాకు ఇవి ఉండేటి మంచి స్కూల్లో వేసాము, ఇగో ఏడాదికి ఏకంగా 2 లక్షలు ఫీజు కడుతున్నాం, ఇంత చేస్తాం అంత చేస్తాం అని అనుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటిది మనం ఇస్తున్నామా లేదా, క్వాలిటీ టైం అన్నది వీళ్ళు గ్రహించరు. ఇదేంటంటే కరువాసిపోయినట్టు ఉంటారండి. వాళ్ళకి కావాల్సినటువంటి కరువాసిపోయినట్టు ఉంటారు. ఆ కరువుతో ఉండి ఇంటర్లో చేరేటప్పటికి ఆ ఇంటర్లోనేమో అక్కడ ఉంటాయి కదా ఈ కార్పొరేట్, అవునండి, వాళ్ళేమో ఒరే బాబు ప్రతి ఏడాది మాకు 100% రిజల్ట్స్ రా, నీ మూలాన్ని ఏడాది 99కి పడిపోయేలా ఉంది, నీలాంటి సత్తరగాని ఎలా చేర్చుకున్నావు కానీ అని చెప్పేసి వాళ్ళు. ఇంక వీడికి ఏమవుద్దంటే ఒక విధమైన అసలు నేను ఎవరికి కావాలి అనేటటువంటి ఒక విధమైన ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటాడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అలాంటప్పుడు పార్కులో ఎవరో కనపడతారు, అసలు నీలా మాట్లాడే మనిషి ఎక్కడా చూడలేదు నేను, ఎంత చక్కగా మాట్లాడతావు, అసలు నేను చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయినట్టు ఉంది అని ఆ మాటలు వినేటప్పటికీ ఇంకా పడిపోవడం జరిగిపోద్ది. అన్నాళ్ళు పెంచినటువంటి ఇన్నాళ్ళు చూపించినటువంటి అంతా జీరో అయిపోద్ది. ఎందుకంటే ఈ ప్రేమ వ్యవహారాల్లోనూ వీళ్ళు కలుసుకున్నప్పుడు ది బెస్ట్ అని ప్రొజెక్ట్ చేసుకుంటారు. నేను మీతోటి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాస్తోటి మాట్లాడతాను, రామారెడ్డి గారు అంటే ఏంటి అసలు మామూలు ఏంటి అయినా మహానుభావుడు అనేటటువంటి ఇంప్రెషన్ ఇచ్చేస్తుంటాను నేను. మీరు కూడా నాకు అలాగే అసలు ఎప్పుడు ఎవరిని చూడలేదు ఎలాంటి యాంకర్ని అన్నట్టుగా. అదే వీళ్ళిద్దరూ ప్రేమతో పెళ్ళి అయిన తర్వాత ఈ మాస్కులు ఎంతసేపు వేరు చేస్తారు, ఇంక ఇసుకెత్తిపోయి ఉంటారు, మాస్కులు తీసేసి ఒరిజినల్గా బిహేవ్ చేయడం మొదలెడతారు. రియాలిటీలోకి వచ్చేసేటప్పటికి ఇదేంటి నేను ఏదో అనుకున్నాను ఇలాగా అని చెప్పేసి ఓ నెలలకే పెటాకులు అయిపోవడానికి కూడా ఇది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇంత చేసుకొస్తున్నాం అనుకున్నది కూడా ఎలా జీరోలు అయిపోతాయని చెప్పడం కోసం. అలాగే ఏదో ఎడిక్షన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇలాగా. అందుకని తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు, ఎందుకంటే మనం జీవిస్తున్నది వాళ్ళ కోసమే కదా, అవునండి, మనం సంపాదించింది అన్నీ కూడాను మన తర్వాత. అందుకని వాళ్ళకి సరైనటువంటి టైం ఇస్తూ ఉండాలి, వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. సరే, మేము చాలామంది తల్లిదండ్రులను చూస్తున్నానండి. నేను వాళ్ళు చిన్నప్పటి నుంచే తమ పిల్లల్ని బాగా ఉన్నత విద్యను చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలనేసి అండి చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో వేసేస్తుంటారండి. దానివల్ల ఏదన్నా దుష్పరిమాణాలు ఏమన్నా ఉంటాయండి పిల్లలకి? ఇందాక నేను అన్నాను చూసారా, పెంపకం అనేటటువంటిది అది ఫస్ట్ 3 ఇయర్స్ ఫార్మేటివ్ ఇయర్స్, ఆ తర్వాత కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఒక గులాబీ మొక్క వేసుకుని దాన్ని పెంచుకుంటుంటే అలా కొన్నాళ్ళు పోయాక ఒక పువ్వు వచ్చేటప్పటికి అది ఎంత ఆనందంగా ఉంటుందో, అదే బయట నుంచి కావాలంటే ఓ 10 రూపాయలు పెడితే ఇన్ని పూలు వస్తాయి. అవునండి, దానికి దీనికి తేడా ఉంది కదా. అలాగే అక్కడ ఎవడో ఆడ హాస్టల్లో పెంచినోడు సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఎవడో మొత్తం మీద గెస్ట్లా వచ్చినట్టు వస్తాడు, ఆడమ్మ మీద 4 అరుపులు అరుస్తుంటుంటాడు, ఆడేదో ఎక్కడి నుంచి ఊడిపడినోళ్ళలాగా బిహేవ్ చేస్తాడు. ఇది సరైనటువంటి అనుబంధాన్ని పెంచదు. అందుకని రెసిడెన్షియల్ వ్యవస్థ చదువు విషయంలో బాగానే ఎక్కొచ్చేమో కానీ అనుబంధాలు, మానవ సంబంధాల విషయంలో మాత్రం తగ్గుతాయి. అంటే ఒక స్టేజ్ దాటాక, అంటే ఇంటర్లోనూ వాటిల్లోనూ అది క్రూషియల్ టైం కాబట్టి డే స్కాలర్ కంటే కూడా అక్కడ స్టడీ అది కొంచెం ఎక్కువ రిగరస్గా ఉంటుంది కాబట్టి తప్పదేమో. కానీ మరి చిన్నపిల్లలు అప్పుడే స్కూల్లో హాస్టల్లో వేసేయడం అది కరెక్ట్ కాదు. ఓకే అండి. ఓసిడి అంటే ఏంటండి? ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఆబ్సెషన్స్, కంపల్షన్స్ ఇవి ఒక డిజార్డర్ లెవెల్కి వెళ్ళినాయి. అంటే ఆబ్సెషన్స్, కంపల్షన్స్ నార్మల్గా ఉంటాయి కొంచెం, అందుకనే నార్మల్ లెవెల్ని మించిపోయినా అన్నప్పుడు అప్పుడు డిజార్డర్ అంటాం అనమాట. ఆబ్సెషన్ అంటే ఏంటంటే an unwanted idea engaging the mind
ఎగ్నెస్ట్ ద విష్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఎనీ ఎఫర్ట్ టు డ్రైవ్ ఇట్ అవే లీడ్స్ టు ఫెయిల్యూర్ కాజింగ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ ఐడియా. నేనేం కోరి తెచ్చుకోలే, నాకు అది కంపరమెత్తిపోతుంది. ఏంటది, ఏం ఐడియా వస్తుంది? అన్నం తింటున్నప్పుడు ఖచ్చితంగా అశుద్ధం గుర్తొస్తుంది. అన్నం ఇలా కలుపుకుంటుంటే అశుద్ధమే గుర్తొస్తుంది. ఇదేంట్రా బాబు, ఇలాంటప్పుడు ఇది గుర్తొస్తుంది ఏంటి? వద్దు పో పో అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది. ఇది అన్వాంటెడ్ ఐడియా, ఎంగేజింగ్ మై మైండ్ ఎగ్నెస్ట్ మై విష్ అండ్ ఎనీ ఎఫర్ట్ టు డ్రైవ్ ఇట్ అవే లీడింగ్ టు ఫెయిల్యూర్. ఇదేంటి, నా మనసు మీద నాకు కంట్రోల్ లేకుండా ఇది ఎలా వచ్చేస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా ఇదైపోతుంటారు అన్నమాట. ఇప్పుడు ఏదో ఇలా ముట్టుకునేటప్పటికి ఏదో చేతికి అంటుకుపోయిందేమో అని ఊహ వస్తుంది. ఆ ఊహ నేను ఎంజాయ్ చేయట్లేదు, కానీ ఆ ఊహకి లొంగిపోయి చేతులు 10 సార్లు కడుక్కోవడం మొదలెట్టానుకోండి, ఆ యాక్ట్ని కంపల్షన్ అంటారనమాట. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు అక్కడ, నాకు ఒక ఊహ వచ్చింది, ఈ బ్లేడ్ వచ్చుకుని అడి కన్ను ఇలా కోసేస్తేనో అని ఒక ఊహ వచ్చింది. అమ్మ బాబోయ్, ఎలాంటి ఊహ వచ్చిందో, ఇంకా నేను కోసేసాను కాదు అని చెప్పేసి తల్లలు వెళ్ళిపోతాను నేను. అంటే ఆ ఊహ ఏమో ఆబ్సెషను, ఇంకా అసలు అక్కడ బ్లేడ్లు కానీ ఏం ఉంచకుండా పిల్లల్ని చాలా దూరంలో ఉండడం అది కంపల్షన్ అన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నప్పుడు, అమ్మవారిని దండం పెట్టుకుంటున్నప్పుడు మొత్తం తెలియకుండానే దృష్టి బ్రష్ మీద పడిపోతుంది, లేకపోతే ఇంకా కింద భాగాల్లోకి పడిపోతుంది. అమ్మ బాబోయ్, అమ్మవారిని ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఎంత తప్పుదే అమ్మ తప్పు చేశాను, ఏమనుకోవద్దమ్మా, నేను అలాంటి కాదమ్మా, నాకు అలా వచ్చేస్తుందమ్మా, ఏమనుకోవద్దు. ఇది కంపల్షన్స్. దేవుడికి వెంకటేశ్వర స్వామికి ₹1,00,000 వేసేస్తే, అయ్యి బాబోయ్ నేను ₹1,00,000 ఏంటి, నాకెక్కడ ఉంది, లేదు దేవుడా నేను మొక్కేసుకోలేదు, నేను నిజంగా మొక్కోలేదు. ఈ కంపల్షన్స్ అన్నమాట. ఇందులో లెవెల్స్ అని ఉంటాయండి, ఈ ఓసిడీలో లెవెల్స్ ఏముంది, డ్యూరేషన్ బట్టి అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే ఐడియాస్ ఉంటాయి, కొంతమందికి ఐడియాస్, కొంతమందికి ఇమేజెస్. అంటే అన్నం తింటున్నప్పుడు ఆ టాయిలెట్ అశుద్ధం గుర్తురావడం, ఇమేజ్ గుర్తురావడం. అలాగే ఇంపల్స్, ఈ పిల్లోడిని తోసిపారేస్తే ఇంపల్స్ అనమాట ఇలాంటివి. అంటే మొత్తం మీద మైండ్ కంటెంట్ ఏదో ఒకటి. మందులు తీసుకుంటే మానసిక ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుందండి, అది ఎంతవరకు మెరుగుపడుతుంది? ఇప్పుడు ఏంటంటే మందులు అవసరమైన వాటికి మందులు అవసరం లేని వాటికి దానికి తగ్గ వేరే ఏదైతే అది. ఇప్పుడు ఏమిటంటే ఉదాహరణకి ఇందాక స్కిజోఫ్రేనియా అని పదం మనం వాడుకున్నాం కదా, స్కిజోఫ్రేనియా కానీ లేకపోతే ఈ మ్యానియా ఇలాంటివి ఉన్నాయనుకోండి, కంపల్సరీగా మందులు పడాలి. స్కిజోఫ్రేనియా ఉన్నవాడిని ఆయన పట్టుకుని కౌన్సిలింగ్ చేస్తాను నేను, నీ భార్య మంచిదేనయ్యా, నువ్వు అలా అనుమానించుకో అని చెప్పేసి ఎంత చెప్పినా మీకేం తెలియదు సార్ మా ఆవిడ గురించి అని చెప్పేసి అంటాడు తప్పించి, అది ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి బ్రెయిన్లో బయోకెమికల్ అబ్నార్మాలిటీస్ మందులతో కరెక్ట్ చేయాలంతే. అదే డిప్రెషన్ ఉందనుకోండి, డిప్రెషను అది ఇంటర్నల్గా ఎండోజెనస్గా జీన్స్లో రాసిపెట్టి వచ్చిన డిప్రెషన్ అనుకోండి, మందులు బాగా పనిచేస్తాయి. అదే రియాక్టివ్ డిప్రెషన్ అనుకోండి, పాపం రొయ్యల చెరువులు బాగా సుఖంగా బతుకుతున్నాడు, ఈ ట్రంప్ ఏమో టారిఫ్లను వేసేసేటప్పటికేమో రొయ్యల చెరువులు అన్నీ కూడా మూసిపోయినాయి, ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుతో అసలు లేదు, బోల్డ్ ఏమో అప్పులు తెచ్చేసాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇది రియాక్టివ్ డిప్రెషన్. అంటే ఈ రియాక్టివ్ డిప్రెషన్ ఎలాగా పోద్ది, అయితే ఎన్విరాన్మెంట్ అన్నా బాగుపడిపోవాలి, లేకపోతే ఇతను దానికి తగ్గట్టుగా ఇతని మనసు అన్న ఇది అవ్వాలి. అలాంటి వాటికి కౌన్సిలింగ్లు పనిచేస్తాయి. కౌన్సిలింగ్ అలాంటిది ఎలా పనిచేస్తే మనిషిలో పాజిటివ్ థింకింగ్ పెరగడానికి అనమాట. హాలు సగం ఖాళీ అయిందని ఏడుస్తున్నావు కానీ హాలు సగం నిండు ఉన్నది అది చూడమయ్యా. కరోనా వచ్చిందని భయపడిపోతున్నావు కానీ కరోనా వల్ల నిజమే 2% చచ్చిపోతున్నారు, కానీ 98% బతుకుంటున్నారు కదా, పాజిటివ్ సైడ్. అలాగే ఇప్పుడు చేపల చెరువు వల్ల ఎలా అయింది సరే, నిజానికి ఆ చెరువు ప్రాంతంలో నువ్వు శుభ్రంగా మంచి తోట అది వేసేసి అక్కడ ఏదో ఒక మంచి రిసార్ట్ కట్టేవనుకో, అది ఒక పెద్ద ఆ ప్రాంతం అంతా కూడా ఎంత ఇదవుతుంది. ఇలాగా తనకి ఇది ఈ ట్రంప్ అన్నవాడు ఎన్నాళ్ళు ఉంటాడు, ఏడాది ఉంటాడు, రెండేళ్ళు ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ అన్నీ మామూలే, ఎంత అయితే లాస్ అయ్యో అంతకంతా నీకు ఇది వచ్చేస్తాయి అని ఇలాగా తన్ని
నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్, తన మనసు తను అర్థం చేసుకునే స్థితి తీసుకురావడం, దానివల్ల ఉపయోగం కలగడానికి అవకాశం ఉంది. సార్ చాలా మందిలో ఒక అపోహ ఒకటి ఉందండి. ఈ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తే కేవలం మత్తు మందుల ద్వారానే ఎక్కువ ఇస్తారు, మన రుగ్మతనే తగ్గించడానికి ఎక్కువ పడుకోబెట్టేస్తారు అనేసి ఒక అపోహ ఉందండి. అది ఎంతవరకు? అది ఆ అపోహ చాలా ప్రబలంగా ఉంది. ఏమిటంటే ఇక్కడ కాకరకాయ ఉందనుకోండి, కాకరకాయ ఎందుకు తింటున్నావురా అంటే చేదుగా ఉంటుందని తింటున్నాను అని. అంటే చేదు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే, మరి ఏమో ఎంజాయ్ చేస్తున్నాను ఏమో నాకు తెలియదు కానీ చేదు కోసమే తింటున్నాను అని అన్నాడు అనుకోండి, దాన్ని మనం అనలైజ్ చేస్తే కాకరకాయ నువ్వు తింటున్నది చేదు కోసం కాదురా తింటున్నది, కాకరకాయలో ఔషధీ గుణాలు ఉన్నాయి, వాటి కోసం నువ్వు తింటున్నావు. నిజానికి చేదు అన్నది నీకు కావాల్సింది కాదు, అది అందులో ఉన్న అక్కర్లేనిది, కానీ కొంత ప్రైస్ పే చేస్తున్నావు నువ్వు ఆ చేదు అనే ప్రైస్ని, ఎందుకంటే ఇందులో ఇంత మంచి ఉందని. అలాగే సైకియాట్రీ మందుల్లో ఉండేటటువంటి నిద్రగుణం అనేటటువంటిది అది మనకి డిజైర్డ్ ఎఫెక్ట్ కాదు. అసలు సైకోఫార్మకాలజీ మీకు సరదాగా చూస్తానంటే నేను తర్వాత ఒక డిజిటల్ బుక్ ఇస్తాను, 2500 పేజీలు సైకోఫార్మకాలజీ బుక్. అంటే 2500 పేజీలు కూడా ఈ సైకాట్రీలో వాడే మందుల యొక్క గుణాలు ఉండేటటువంటి 2500 పేజీలు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళందరూ సన్నాసులు, వీళ్ళు ఇచ్చేదంతా నిద్రమాత్రలు. ఇది ఏంటంటే ఇది ప్రజల్లో ఉండేటటువంటి ఈ మూఢత్వం అనమాట అండి. ఇప్పుడు ఒక విధానం మిస్యూజ్ జరుగుతుంటుంది. ఎలా జరుగుతుంటుంది అంటే, స్కిజోఫ్రేనియా ఉందనుకోండి, యాంటీసైకోటిక్ మెడిసిన్స్ ఇస్తాం, కొద్దిగా నిద్రగుణం ఉంటుంది, నిద్రగుణం ఉండే పోర్షన్ ఉండే ఏమో నైట్ ఇచ్చేస్తాం, నిద్రగుణం లేని ఏమో డే టైం ఇస్తాం. ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకంటే స్కిజోఫ్రేనియాతో లారీ డ్రైవర్లు వస్తారు, ఏదో ఈ ఆపరేటర్లు మిషన్ ఆపరేటర్లు వస్తారు, ఇలా ఇదంతా అలా తగ్గట్టుగా క్యాటర్ చేస్తాం. అదే యాంగ్జైటీ తగ్గించే మందులు ఉన్నాయి, బెంజోడైజపిన్స్ అని మీరు వినే ఉంటారు. ఆల్ప్రజలామ్ అని, డైజపామ్ అని, లోరజపామ్ అని. ఈ ముఖ్యంగా ఈ కల్తీ సారా తయారు చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేయంటే ఒక మూట డైజపామ్ ఏదో బిళ్ళలు కొనుక్కుని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి వాళ్ళ సారాలో కలిపేస్తుంటుంటారు. కలిపేసేటప్పటికి మరిగేస్తారనమాట జనాలు. ఫలానా మంగమ్మ కొట్లో ఎంత బాగుంటుందో మంచి కిక్ వస్తుందని. మంచి కిక్ ఎక్కడి నుంచి వస్తే ఆ సారే కదా ఈ కలిపేయడం వల్ల అనమాట. ఇలా మిస్యూజ్ అయ్యి అవి దాంట్లో ఉండే స్లీపింగ్ ప్రాపర్టీకి మిస్యూజ్ అవ్వడం వల్ల అబ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది. అందుకనే సైకియాట్రిస్టులు వీలైనంత వరకు నాన్ సెడేటివ్ మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇదంతా కూడా ఇది అపోహ అండి. ఇది చాలామంది యువత డ్రగ్స్ బారిన పడుతున్నారండి. దీనికి బాగా ఎడిక్షన్ అయిపోతున్నారు. దీన్ని మానిపించడానికి ఏం చేయాలండి? ఇప్పుడు డ్రగ్స్ అనేటప్పటికల్లా మనకి వినబడేది కొకైను, హెరాయిన్, ఇలాంటి MDMA ఇలాంటి పేర్లు వినబడుతుంటాయి. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మన ప్రాంతం ఇంకా అంత చెడలేదు, అక్కడ వినబడుతుంటాయి. మన ప్రాంతం వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు అని అక్కడక్కడ వినపడతాయి. అలాగే ఫలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడో నార్త్ నుంచి వచ్చిన స్టూడెంట్ ఏదో పట్టుకొచ్చేటని ఇలా సంస్కృతి ఇంకా చెడలేదు. మనకి ఇక్కడ ఉండేటటువంటి చెప్పాలంటే డ్రగ్ అంటే డ్రగ్ అబ్యూజ్ అంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ అనమాట. సబ్స్టెన్స్ అబ్యూజ్లో నెంబర్ 1 ఆల్కహాల్, నెంబర్ 2 కెనాబిస్, గంజాయి. ఈ రెండు కేసులు ఎక్కువ ఉంటాయండి. ఈ రెండు ఎక్కువ ఉంటాయి. ఇక స్మోకింగ్ అన్నది నికోటిన్ కూడా అది బాగా ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే ఈ ఎడిక్షన్ అన్నది ఎలా ఫార్మ్ అవుతుందంటే మన బ్రెయిన్లో రిసెప్టార్స్ ఉంటాయండి. బ్రెయిన్లో రకరకాల రిసెప్టార్స్ ఉంటాయి. ఏడిపించే రిసెప్టార్స్, భయపడే రిసెప్టార్స్, ఆనందం కలిగించే రిసెప్టార్స్ ఇలాంటివి ఉంటాయి. ఏదైనా ఒక డ్రగ్ ఏదైనా తీసుకునేటప్పటికి విపరీతమైన ఆనందం కలుగుద్ది. ఆ రిసెప్టార్ స్టిమ్యులేట్ అవుద్ది అనమాట. స్టిమ్యులేట్ అయితే ఆనందం కలుగుద్ది. ఆల్కహాల్ తీసుకునేవాడు కూడా జస్ట్ ఏదో ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి ఒక పెగ్గ తీసుకుంటాడు. తీసుకునేటప్పటికి కన్సర్న్ రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి చాలా బాగుంది ఇది అని అనిపిస్తుంది అనమాట. ఒక పెగ్గ తీసుకుంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి నెలకోసారి ఎప్పుడో తీసుకుంటున్నాడు. అలాగే కొన్నాళ్ళకి ఏమవుద్ది, ఆ పెగ్గ తీసుకుంటే ఇది వరకటి వచ్చినంత కిక్ రావట్లేదు. ఆ ఎఫెక్ట్ కోసం పెగ్గల్లా ఏం చేస్తాడు, కొంచెం డోస్ పెంచుతాడు. అలాగే అప్పుడప్పుడు తీసుకునేదల్లా ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు, చివరికి రోజు తీసుకునే స్టేజ్ వస్తుంది. చివరికి ఇంక ఫ్రెండ్స్ లేకుండా ఇంట్లోనే తీసుకునే రోజు వచ్చేస్తుంది.
చివరికి పెగ్గల్లా రోజుకో మగ్గు తీసుకుంటే కానీ ఆ ఎఫెక్ట్ రాదనమాట. అది సేమ్ ఎఫెక్టే పెగ్గతో ఇచ్చేదల్లా ఇప్పుడు మగ్గు అయిపోయింది, రోజే అవసరం అయిపోయింది. పోనీ కొన్నాళ్ళకి ఏంటి నేను ఇలా తయారైనటి, దీని మూలన ఒళ్ళు గొల్లైపోతుంది, మానసికంగానేమో దెబ్బతినేస్తున్నాను, బయట పరుగు పోతుంది, మానేద్దాం అని చెప్పేసి మానితే విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటి, అవి లోపల అరుస్తుంటాయి అన్నమాట. ఏంటి మాకు ఇంకా రావట్లేదేటని బకాసుడు అడుగుతుంటుంటాడు. లేకపోతే గిలగిలు ఆడిపోతారనమాట. అది లేకపోయేటప్పటికి దద్దళ్ళు ఆడిపోతుంటుంటారు. చివరికి కాఫీ కప్పు పట్టుకోవాలన్నా సరే ఇలా ఉడికిపోతుంటారు. కొంచెం పుచ్చుకునేటప్పటికి కాస్త నిబ్బరంగా ఫంక్షన్ చేస్తారు. మళ్ళీ 2-3 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ దాని ఎఫెక్ట్ దిగిపోద్ది, మళ్ళీ కొంచెం ఆరారా పడాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇది ఎడిక్షన్ అనమాట. అంటే ఫిజికల్గా మానసికంగా కూడా దానికి లొంగిపోయేటటువంటి డిపెండెన్స్, అది ఎడిక్షన్. అలాగే నికోటిన్ విషయంలో కూడా స్మోకింగు అలాగే ఎడిక్షను. ఇప్పుడు గంజాయికి అంత ఎడిక్షన్ పొటెన్షియల్ లేదు, కానీ దాని యొక్క ప్లెజర్ కోసం చేస్తూ ఉంటుంటారు అన్నమాట అండి. ఇప్పుడు వీటి వల్ల నష్టాలు ఏంటంటే, ఆల్కహాల్ సంబంధించింది తీసుకునే కొద్ది శారీరకంగా దెబ్బలు తింటాయి. అంటే లివర్ అది పాడైపోద్ది, లివర్ సిరోసిస్ వచ్చేస్తే, సావిత్రి ఎలా అయితే చచ్చిపోయిందో ఆ విధంగా లివర్ సిరోసిస్తో చచ్చిపోవడం అన్నది జరుగుద్ది. ఈ విధంగా జరిగేవాళ్ళు, బ్రిటానియా యజమాని ఆయన కూడా అలాగే లివర్ ఫెయిల్యూర్ తోటి పోయాడు. ఇలా పోయేవాళ్ళు ఇలా ఉంటుంటారు. రకరకాల హార్ట్ మీద ప్రభావం ఉంటుంది, కళ్ళకేమో దెబ్బతినేస్తాయి, కళ్ళు పెర్మనెంట్గా పోతాయి, బ్రెయిన్ లోపల కణాలు దెబ్బతినేస్తాయి. ఈ వాళ్ళకి బ్రెయిన్ లోపల కణాలు దెబ్బతినేసి కార్స్కాఫ్ సిండ్రోమ్ అని ఒకటి వస్తుందండి. ఆ కార్స్కాఫ్ సిండ్రోమ్ ఎలా ఉంటుందంటే గజనీ లాంటిది అనమాట. గజనీ చూడండి అప్పుడప్పుడే మర్చిపోతుంటాడు. అలాగా పాత అడిగితే చెప్తాడు వీడు, చిన్నప్పుడు మీ అమ్మమ్మ పేరేంటి, మీ మేనమ్మ పేరేంటి అంటే చెప్తాడు, పొద్దున్న టిఫిన్ ఏం తిన్నామంటే మర్చిపోయిన అంటాడు. ఇది ఇలాగా ఇలా మరుపు వస్తుంది. కొంతమందికి సైకోసిస్ వస్తే వచ్చేసి భార్యను అనుమానించడాలు, కొంతమందికి హాలుసినేషన్స్, భ్రమలు వస్తుంటే అవి ఏ చీమలు పోగుతున్నాయి అని ఇలా దులిపేసుకోవడము, ఇలా ఇలా ఇవన్నీ రకరకాల ఇవన్నీ వచ్చేస్తుంటుంటాయి. ఈ ఆల్కహాల్ తోటి కెనాబిస్ వాడేవాళ్ళు, గంజాయి పీల్చేవాళ్ళు మీరు గమనించారో లేదో, సామాన్యంగా మనకి సాధువులు ఉంటారు, వాళ్ళని కానీ జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళలో మాట్లాడేసుకుంటుంటారు, వాళ్ళలో నవ్వేసుకుంటుంటారు. ఏంటనమాట, హాలుసినేషన్స్ అనమాట. శివుడు తన ఎదురుగుండా డ్యాన్స్ చేస్తున్నట్టే, తను కూడా ఇలా చేసేస్తున్నట్టే. లేకపోతే ఏ కనకదుర్గమ్మ తల్లిలో చెప్పుద్ది అనమాట, నువ్వు కానీ ఇప్పుడు నాలిక కోసుకుని నాకు ఇచ్చేసావంటే బిడ్డ నీకు వెంటనే మళ్ళీ నాలిక వచ్చేస్తే నిన్ను నేను హక్కును చేర్చుకుంటాను అనో, లేకపోతే ఆ పసిపిల్లని తల నరికేసినట్టయితే మళ్ళీ నీకు ఇది అని ఏదో హాలుసినేషన్ వస్తే, అలాంటి అగాయిత్యం పనులు చేసేవాళ్ళు కూడా మనం చూస్తుంటుంటాం. ఈ కెనాబిస్ ప్రపంచంలో బతుకుతుంటారండి, ఊహలో బతుకుతుంటారు. కెనాబిస్ ఒక్కసారి పీల్చిన తర్వాత బ్యాడ్ ట్రిప్ అని కొంతమందిలో, అంటే అందరికీ కాదు కానీ కొంతమందికి బ్యాడ్ ట్రిప్లోకి వెళ్ళి, బాబు ఇదేంటిరా బాబు, దీనివల్ల నాకేమీ సుఖం కనపడలేదు, నాకు ఏదోలా అయిపోయింది అని అంటాడు, మళ్ళీ పుచ్చుకోడు. కానీ అప్పుడప్పుడు ఆ బ్యాడ్ ట్రిప్ రిపీట్ అవుతుంది తీసుకోపోయినా సరే. ఇలాగ దానికి లోనే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇక స్మోకింగ్ వల్లేమో మీకు తెలియదే ఉంది, రకరకాల లంగ్స్ దెబ్బతింటే ఒక ఉంగరం వేసుకుందామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ కూడా నవ్వొచ్చే అడ్వర్టైజ్మెంట్లు కూడా మనం చూస్తుంటుంటాం. రకరకాల క్యాన్సర్లు, ముఖ్యంగా గుట్కా కైనీల వల్ల గొంతు క్యాన్సర్లు, అలాగే మైండ్ పాడైపోవడాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని డీఅడిక్షన్ చేయడం సాధ్యమవుతుంది అంటారండి? ఆల్కహాల్ విషయంలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంది. అంటే మా 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 ఇన్స్టిట్యూట్లో మేము చేసేది ఏంటంటే 3 వీక్స్ హాస్పిటల్లో ఉండాలంటాం. డే 1 నుంచి కూడా డ్రింక్ ముట్టుకోవడానికి లేదంతే. దడదళ్ళు ఆడిపోతుంటాడు, దడదళ్ళు ఆడిపోవడం తగ్గడానికి అన్నట్టుగా మెడిసిన్స్ వేస్తాం. ఫిజికల్ హెల్త్ అంతా కూడా ఎలా ఉందో చూడడం కోసం మంచి జనరల్ ఫిజిషియన్ దగ్గర పంపిస్తాం. ఆయన లివర్ టెస్ట్లు అన్నీ చేసి అది సెట్ చేసుకుంటాడు. దాని మీద విరక్తి పుట్టడం కోసం, ముందు తాగితే రియాక్షన్ రావడం కోసం, అంటే ఒక రకం మెడిసిన్ ఉంటుంది, అది రోజే వేసేస్తుంటుంటే కెమికల్గా బంధిస్తుంది అనమాట. పెద్ద కాస్ట్లీ కూడా ఉండదు, 4-5 రూపాయలు ఉంటుంది అంతే. అది ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికే విరక్తితోటి ఉంటాడు. అయినా కానీ ఏమో ఏ ఫ్రెండ్ అన్నా మళ్ళీ టెంప్ట్ చేస్తాడేమో అని
భార్యతో చెప్తాను అనమాట, రోజు నువ్వు దగ్గరుండి బిళ్ళేయమని. ఆ బిళ్ళేస్తుంటే ఏమవుద్ది, కొంచెం పుచ్చుకున్నా సరే రియాక్షన్ వస్తుందన్నమాట. వికారం వచ్చేసేసి వాంతి అయిపోవడము, లేకపోతే ముఖం అంతా ఎర్రబడిపోయి గాబరా వచ్చేసేయడం జరుగుద్ది అనమాట. అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాడంటే ఎవడన్నా ఫ్రెండ్ ఇచ్చేసినా కానీ బాబు వద్దురా నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను వదిలే నన్ను అని అనడానికి ఒక విధమైనటువంటి కెమికల్ సంఖ్యలు అనమాట. మాకు సక్సెస్ రేట్ 75% ఉంటుంది ఆల్కహాల్ విషయం. స్మోకింగ్ విషయంలో దానికి ఇలా రియాక్షన్ వచ్చేటటువంటి ఉండవు, కానీ స్మోకింగ్ విషయంలో కూడా మేము కొన్ని బిహేవియరల్ టెక్నిక్స్ చెప్పి వాళ్ళని కొంచెం తప్పించడానికి ట్రై చేస్తాం. మరి మీకు టైం ఉందంటే ఏదైనా చిన్న చెప్తాను, లేకపోతే ఇప్పటికే చాలా అయిపోతుందండి. చెప్పండి సార్, చెప్పండి. ఉదాహరణకి ఏంట్రా నీకు బాగా ఇష్టమైనటువంటిది ఏంటి అని అడిగితే ఏదో గోల్డ్ ఫ్లాక్ ఏదో చెప్తాడు. చెప్తే రోజుకి ఎన్ని కాలుస్తావు, రోజుకో పెట్టే అవుద్ది, ఎప్పుడెప్పుడు కాలుస్తావు, ఇలా కాలుస్తాను, ఎప్పుడెప్పుడు కాల్చవు, ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు కాల్చను, లేకపోతే ఇలా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సిగరెట్ వెలిగిస్తాను, ఇలాంటివన్నీ ప్లస్లో మైనస్లు అన్నీ చెప్తాడు. అప్పుడు మేము ఏం చేస్తామంటే అతనికి సరే ఒక మినిమం 1 అవర్ అన్నా మధ్యలో గ్యాప్ పెట్టాలి. అలాగే ప్రతి సిగరెట్కి కూడా నువ్వు ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేయాలి. అని అంటే ఏంటి, హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాక ఇగో నేను అక్కడ బయట ఇలా సిగరెట్ కాల్చాను, నేను ఇలా నోట్బుక్ మెయింటైన్ చేసేటప్పటికే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది. అలాగే ఎవరి సిగరెట్కి కాల్చు, నేను వద్దనట్లేదు, కానీ మధ్యలో మినిమం 1 అవర్ అన్నా గ్యాప్ ఉండాలి. తర్వాత ఏమో 2 అవర్స్ పెడతాం, 3 అవర్స్ పెడతాం. ఆ తర్వాత సిగరెట్ కాల్చేది ఫుల్గా కాల్చడం మానేసేసి ముప్పాతికి కాల్చిపారే, కాల్చిపారే. ఇది ఇలా నడుస్తుంటుంది. నీకు ఎప్పుడన్నాను బాగా వెలపరం కలిగించిన సిగరెట్ ఏమైనా ఉందా, అదేదో డెక్కనట్ అండి బాబు, అదేదో చార్మినారట, అది ఫ్రెండ్ ఒకసారి ఇచ్చాడు, అమ్మ బాబు అది కాల్చేటప్పటికి ఇంకా గోలెత్తిపోయాను అని అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎవ్రీ మంచి సిగరెట్కి నెక్స్ట్ సిగరెట్ చార్మినారే కాల్చాలి. అంటే ఏంటనమాట, ఈ ఆనందం నెక్స్ట్ వెలపరం, ఆనందం వెలపరం, ఆ తర్వాత ఏమో రేషియో పెంచుదాం, ఒక ఆనందానికి 4 వెలపరాలు. ఈ విధంగా కొన్నాళ్ళు వచ్చేటోడికి బాబు నాకు ఇంకా అసలు ఏం వద్దులండి, ఇంకా వదిలేద్దాం అని చెప్పి వదిలేసుకోవడానికి మనం చిన్న టిప్స్ తోటి అలా నడిపిస్తాం అనమాట. ఈ గంజాయి విషయానికి వస్తువులకు కూడా ఇదే సూత్రం అప్లై అవుతుందండి. గంజాయి విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం గంజాయి మానిపించడానికంటూ ఏమీ లేదు, నీకు నువ్వు మానేస్తే తప్ప. నీకు నువ్వు మానేస్తానంటే గంజాయి వల్ల వచ్చినటువంటి బ్యాడ్ థింగ్స్ అన్నీ నేను బాగు చేస్తాను. అంటే చెప్పాలంటే నువ్వు బురదలో ఉన్నావు, నువ్వు బురద నుంచి బయటకు వస్తే నేను బురద నుంచి కడిగేస్తాను, నిన్ను నీట్గా తయారు చేస్తాను. మళ్ళీ నువ్వు బురదలో దిగుతానంటే ఆపడానికి నాకు శక్తి లేదు అని అంటే అది ఒప్పుకున్న వాడికి నేను వాళ్ళకున్న సైకోసిస్లు వాళ్ళకున్న తేడాలు ఏముంటాయి అన్నీ తగ్గించి పంపిస్తాం. కాకపోతే చెప్తాం అనమాట, మళ్ళీ దిగుతాడు, మేము గ్యారంటీ ఇవ్వలేమని. మానసిక వైద్యులు సైకాలజిస్టులు అండి, వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే తేడా ఏంటి? సైకాట్రిస్టులు సైకాలజిస్టులు. సైకాట్రిస్టులు అంటే మెడికల్ పీపుల్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ స్పెషలైజేషన్లు ఉంటాయి కదా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అలాగే సైకాట్రీ కూడా స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు 2 ఏళ్ల కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ సైకలాజికల్ మెడిసిన్, డిపిఎం అని ఉంటారు. అంటే ఇప్పుడు డిపిఎం కూడా గవర్నమెంట్ తీసేస్తుంది. ఎండి ఏమో 3 ఏళ్ల కోర్సు అనమాట, ఎండి సైకియాట్రీ అనమాట. ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఆంధ్రాలో పీజీ లేదు, సైకియాట్రీ పీజీ. నిమ్హాన్స్ అని మొత్తం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనమాట ఈ మెంటల్ హెల్త్కి. అప్పుడు ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో టాపర్గా వచ్చాను నేను. అప్పుడు ఎండి అక్కడ చేశాను నేను. ఇది సైకియాట్రిస్టులు. ఓకే. ఇక సైకాలజిస్టులు అంటే వీళ్ళు నాన్ మెడికల్ పీపుల్ అనమాట. అంటే వీళ్ళు కొంతమంది ఏమో బీఎస్సీ లెవెల్లోనే సైకాలజీ చదవడం మొదలెడతారు, కొంతమంది ఏమో మామూలు ఆర్డినరీ బీఎస్సీ ఏదో ఒకటి చదివేసేసి అక్కడ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ సైకాలజీ చేస్తారు. అది ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో అవి ఎంఏ సైకాలజీ అని ఉంటుంది, ఇక్కడ నాన్న యూనివర్సిటీ ఎంఏ సైకాలజీ, కొన్ని చోట్ల ఎంఎస్సీ సైకాలజీ అని ఇస్తారు, ఎందుకంటే కొంచెం అన్ని ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తారు కదా, అందుకని ఎంఎస్సీ అని ఇస్తారు అనమాట. ఎంఎస్సీ చేసిన వరకు వాళ్ళు సైకాలజిస్టులు అంతే. దీని తర్వాత స్పెషలైజేషన్లు ఉంటాయన్నమాట. అంటే ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ,
ఎంఫిల్ అంటే 2 years చేసేది ఎంఫిల్, పిహెచ్డి అంటే 3 or 4 years చేసేది పిహెచ్డి అనమాట. ఇది చైల్డ్ సైకాలజీ చేస్తారు, ఆర్గనైజేషనల్ సైకాలజీ అని చెప్పేసి, అంటే ఈ ఆఫీసెస్, ఈ ఫ్యాక్టరీస్ ఇలాంటి వాళ్ళకి అక్కడ సైకాలజీ గురించి చేసేవాళ్ళు ఉంటారు. క్లినికల్ సైకాలజీ అని చెప్పేసి హాస్పిటల్స్లో అసిస్ట్ చేయడానికి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటుంటారు. ఇలా రకరకాలుగా ఉంటారనమాట. వీళ్ళు ఈ సైకాలజిస్టులకి రికగ్నిషన్ అన్నదే ఆర్సీఐ అని ఉందండి, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అయితేనేమో వాళ్ళు రికగ్నైజ్డ్ సైకాలజిస్టులు అనమాట. ఈ మధ్య యూజీసీ ఒక రూల్ ఒకటి తెచ్చింది. ఈ మధ్య సైకాలజిస్టులు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయారు. అన్నామలై యూనివర్సిటీలో 2 ఏళ్ళేమో ఎంఏ సైకాలజీ చేసేయడం, నేను సైకాలజిస్ట్ని అని బోర్డు పెట్టేసుకోవడం, గంటకో 20,000 గంటకో 2,000 సంపాదించేస్తూ కౌర్లు చెప్పేసి పంపించేయడం, ఇది ఎక్కువైపోయిందని చెప్పేసి సైకాలజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు ఉండకూడదు, యూనివర్సిటీల్లోనూ కాలేజెస్లోనూ ఉండాలి తప్ప రెగ్యులర్ కోర్సులు అనేటటువంటి. క్లినికల్ సైకాలజిస్టులకి సైకాట్రిస్టులకి తేడా ఏంటంటే, సైకాట్రిస్ట్కి ప్రిస్క్రిప్షన్ రైట్స్ ఉంటాయి. ఓకే. అంటే ఓ స్కిజోఫ్రేనియా కేసు వచ్చిందంటే మందులు ఇది. క్లినికల్ సైకాలజిస్టులు వాళ్ళు డయాగ్నోస్ చేయగలుగుతారు, థెరపీస్ ఇవ్వగలుగుతారు, టెస్టులు అవి ఐక్యూ టెస్టులు ఇవన్నీ చేస్తారు. ఎక్సెప్ట్ మెడిసిన్స్ రాయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప మిగిలింది ఆల్మోస్ట్ సైకాట్రిస్ట్ లెవెల్లో వాళ్ళకి చేస్తుంటారు. సార్ రామారెడ్డి గారు, మేము అడిగిన వెంటనే అండి మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. అసలు మీ ఛానల్లో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు.